హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ అండ్ రెడ్ శాండల్ వెంచర్స్ అండి. సో ఇప్పుడు మనము చూడబోతున్నది 4 సెంట్ల 600 లింకులు అండి. ఇది మనకు తూర్పు ముఖం అంటే ఈస్ట్ ఫేస్ మనకు వస్తుంది ఇది. సో దాదాపుగా మనకు నియరెస్ట్ అన్నమాట. మనకు కొత్త బస్ స్టాండ్ ఉంది కదా, కొత్త బస్ స్టాండ్ దగ్గరలో అండి. దాదాపు 200 ఫీట్స్ లేకుంటే ఒక 400 ఫీట్స్ లోపల మనకు ఈ ఈ స్థలం అన్నమాట. ఈ హౌస్ అమ్మకానికి ఉంది. సో వెడల్పు వచ్చి అంటే విడ్త్ వచ్చి 35 ఉంటుంది. మంచి విడ్త్ అండి ఇది. తర్వాత వచ్చి మనకు పొడవు వచ్చి 53 దగ్గర ఉంటుందన్నమాట. అంటే 96-97 లింక్స్ వస్తాయి అన్నమాట. సో ఎక్సలెంట్ అండి. హాలు ఇది మనకు హాల్ అనమాట. చాలా చక్కగా పెద్ద హాల్ అండి ఇది. సో ఇది బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూము. ఇది మామూలుగా ఓల్డ్ హౌస్ అండి, పాత ఇల్లు. వీళ్ళు అమ్మకానికి పెట్టారు. అయితే లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ లొకేషన్ అన్నమాట. కొత్త బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్కి ఒక 2 కిలోమీటర్స్ నుండి 3 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది రైల్వే స్టేషన్. ఎవ్రీథింగ్, కలెక్టరేట్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అంతా టౌనే అండి. ఇది పెద్ద పెద్ద బిల్డింగ్లు లాస్ట్లో వస్తుందన్నమాట. నేను మీకు చూపిస్తాను. సో ఇది డబుల్ బెడ్రూము. సో అయితే ఇల్లు ఓల్డ్ మోడల్ కాదు ఇది. అయితే వాళ్ళు ఆ విధంగా కట్టుకున్నారు. మామూలుగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సొంతానికి కట్టుకున్న ఇల్లు. దాదాపుగా 20 ఇయర్స్ దగ్గర అయిందనమాట. ఎవ్రీథింగ్ ఉండదన్నమాట, ఫెసిలిటీస్ అన్నీ. అయితే వీళ్ళు ఇక్కడ ఉండడం లేదు, ఓనర్స్ వాళ్ళు వేరే ప్రాంతంలో ఉండడం వల్ల ఇవి ఇలాగా రెంట్కు గతంలో ఇచ్చినారనమాట. ఇది G+1 అండి. మిద్ది పైన కూడా మనకు ఒక పెద్ద రూమ్, హాల్ ఉందన్నమాట. చాలా బాగుంది. సో తూర్పు ఫేస్ కాబట్టి లెఫ్ట్ రైట్ కాంపౌండ్ కూడా ఉందన్నమాట. ఇటుపక్క అటుపక్క కాంపౌండ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ప్రాబ్లం లేదు. ఫ్రంట్ సైడ్ కొద్దిగా వరండా లాగా ఉంది. సో ఇది ఒకవేళ రెంట్కి ఇచ్చుకోవచ్చు, కొద్దిగా మాడిఫికేషన్ చేసుకొని, కొద్దిగా ఆల్టరేషన్ అంటే కొద్దిగా ఏమన్నా ఉంటే అవి పెయింటింగ్ అవి చేసుకొని మనకు రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇది ఇవన్నీ డెమాలిష్ చేసేసి సో కొత్తగా మనము హౌస్ కట్టాలంటే పెద్ద బిల్డింగ్ పడుతుందండి. ఇది దాదాపుగా 4 to 5 ఫ్లోర్స్ పడుతుందన్నమాట. రెంట్ కూడా డబుల్ బెడ్రూము, టౌన్లో కాబట్టి మీకు 15 నుండి 20,000 ఈజీగా మనము రెంట్లు తీసుకోవచ్చు, కింద కార్ పార్కింగ్ పెట్టి. అంత వెడల్పు కూడా బాగానే ఉంది. సో ఈ ఫెసిలిటీస్ ఉంది. ఎవ్రీథింగ్ టౌన్లో ఉండడం వల్ల ఇంకా దీనికన్నా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రేట్ చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు మాత్రం 1,06,00,000 చెప్తుంటున్నారు అనమాట. 1,06,00,000 చెప్తుంటున్నారు. సో నాకు తెలిసి ఆ ఏరియాలో బెటరే అండి, తీసుకోవచ్చు. ఇది ఆల్టరేషన్ చేసి అంటే కొద్దిగా సర్దుబాట్లు చేసి పెయింట్ కొట్టి మనకు రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదు అపార్ట్మెంట్ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు. లేదు G+2 ఇలాంటివి కట్టుకోవడానికి, చాలా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అనువైన ఏరియా. సో మరలా మనకు ఈ అవకాశం రాదండి. ఎందుకంటే కొత్త బస్ స్టాండ్ కడప డిస్ట్రిక్ట్ దగ్గరలో అనమాట. చాలా దగ్గరలో, మీకు చెప్పానుగా, చాలా దగ్గరలో ఉంటున్నది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. నాకు పూర్తి కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి. ఫైనల్ అనమాట. 90% వీడియోలో చూడండి, ఎవ్రీథింగ్ ఉంది. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే మనకు 40 ఇయర్స్ స్థలం అనమాట ఇది. 40 ఇయర్స్ నుండి మనకు 2 చేతులు మాత్రం మారింది అమ్మకానికి. సో కాబట్టి ఎటువంటి లిటికేషన్స్ అవి ఇవి ఏం లేదు. కాబట్టి అది కాకుండా ఈస్ట్ ఫేసు టౌన్లోనే ఉంటున్నది, తక్కువ రేటు పడుతూ ఉంది. కాబట్టి మనము తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది బోరు ఉంది, మోటార్ ఉంది, మనకు వాటర్ ఫెసిలిటీ చాలా బాగుందన్నమాట. సో ఇవన్నీ గమనించండి ఫ్రెండ్స్. ఒక లోను లేదు. నేను ఈసీ కూడా చెక్ చేశాను. సో 2 చేతులు మాత్రం మారాయన్నమాట. నో ప్రాబ్లం అనమాట. సో మిద్దిపైకి వెళ్తున్నాం మనము.
మిద్ది పైన కూడా మీరు గమనించవచ్చు. దాదాపుగా ఈ వీడియో 8 మినిట్స్ లెంత్ తీసుకునింది. ఎందుకంటే మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల పూర్తి వివరాలు ఇక్కడే చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఓనర్ ఉంటాడో ఉండడో కాబట్టి మనము ఇక్కడే అన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ మనకు రైట్ సైడ్ అనమాట. తూర్పు ఫేసు రైట్ సైడ్ బిల్డింగ్స్ అనమాట. అన్ని కాలేజెస్ పక్కనే కాలేజ్ ఉంటుంది, అపార్ట్మెంట్స్. ఆ తర్వాత సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇవన్నీ మీరు గమనించవచ్చు. ఇది నేను 4 సైడ్స్ చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనము ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక రూమ్ చెప్పాను కదా, ఒక పెద్ద రూమ్ ఉందనేసి. సో ఉంది. ఇది ఇంకా మనం చెప్పాలంటే ఇది పిల్లర్స్ అండి. ఇది పిల్లర్స్తో కట్టారు కాబట్టి నో ప్రాబ్లం. సొంతానికి కట్టుకున్నారు. ఇది చాలా చక్కగా ఉంది. ఇది పిల్లర్స్ అనమాట, మీకు చూపిస్తున్నది పిల్లర్స్. సో ఎవరికైనా కావాలంటే దయచేసి త్వరపడండి. మంచి అవకాశం అని నేను అంటున్నాను. ఎందుకంటే ఇదే రోడ్డు పైన, మెయిన్ రోడ్డు, బస్ స్టాండ్ రోడ్డు పైన మనకు 60 లక్షల నుండి ₹1,00,00,000 జరుగుతూ ఉందండి. ఏది సెంట్ అండి నేను చెప్పడం. 60 లక్షల నుండి ₹1,00,00,000. సో కోర్టు దగ్గరే నా దగ్గర 2 బిట్లు ఉన్నాయి అనమాట. 9 సెంట్స్ 9 సెంట్. అది నాకు చెప్పిన ధర వచ్చి ఒక సెంటు 60 lakhs 60 అంటే 60 లక్షలు చెప్పారు నాకు వచ్చి. సో ఇంకా బస్ స్టాండ్ సర్కల్లో, కొత్త బస్ స్టాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా 80 నుండి ₹1,00,00,000 ఉంటుంది. ఆ లెక్కన మనం వేసుకున్న ఈ హౌస్ మనకు అన్నిటికీ బాగుంది. రెండోది వచ్చి తక్కువ రేటు పడుతూ ఉంది. సో తక్కువ రేట్ పడుతూ ఉంది కాబట్టి, అంటే తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి మీరు చూడండి, ఈ అపార్ట్మెంట్స్ అంతా చూడండి. సో చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. మనం చేయాల్సిందంతా తీసుకొని మాడిఫికేషన్ చేసుకోవడమే తరువాయి అనమాట. అన్నీ ఎక్సలెంట్గా ఉంది. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. అందరూ ప్రీవియస్ వీడియోస్ చూడుకోకుండా నాకు పలానా బడ్జెట్లో పలానా ఏరియాలో హౌసెస్ ఉన్నాయని అడుగుతున్నారు. అన్నీ నేను అప్లోడ్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ చూడండి, చెక్ చేయండి. 5 మినిట్స్ 2 మినిట్స్ 3 మినిట్సే ఉంటున్నాయి. మీరు చెక్ చేస్తే అన్నీ ఉంటాయి. ఏది నచ్చితే అది మనకు మీరు కాల్ చేయొచ్చు. సో నేను దాని పూర్తి వివరాలు మీకు అందిస్తానండి. సో ఇది ఫ్రెండ్స్ వ్యూ, మిద్ది పైన వ్యూ వచ్చి ఇది చూడండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం వల్ల చాలా వేగంగా ఇతరులు కూడా రికమెండ్ అవుతుంది. అది మీరు గమనించాలి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. నేను లాస్ట్లో నా మొబైల్ నెంబర్ ఇచ్చానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.